నీకోసం చచ్చిపోతా, నీకోసం ప్రాణాలిస్తా, నీకోసం నా గుండెకాయనిస్తా, ఇలాంటి సినిమాటిక్ డైలాగులైతే నేను చెప్పను గానీ, బట్ నీతో ఉన్నంత కాలం నేను చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటాను. అదైతే నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్తాను. అసలు నాకే తెలియలేదు ఈ 6 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో. వన్ మోర్ టైమ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చిన్న. అండ్ నా ప్యాషన్ని ప్రొఫెషన్‌గా మార్చుకొని నేను 4 రాళ్ళు సంపాదించుకుంటున్నాను అంటే దాని అర్థం నా వెనక నువ్వు ఉండబట్టికే. సాధారణంగా అందరూ అంటారు మగవాళ్ళ విజయం వెనక ఆడది ఉంది అని. బట్ నా విషయంలో మాత్రం నా వెనక నువ్వు ఉండబట్టికే నాకు అది సాధ్యం అయింది. సో నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడే కాదు, ఏమీ లేనప్పుడైనా నీతో కూలి పని చేస్తూ మన ఇద్దరి జీవితం చాలా హ్యాపీగా ఉండేలాగా చూసుకోవడానికి మాత్రం నేనైతే సిద్ధంగా ఉన్నాను. అండ్ ఏంటి ఇంత డ్రమాటిక్గా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? ఏం లేదండి, కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఇది మా యానివర్సరీ వ్లాగ్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా 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 బాగున్నాము. నేను ఎప్పుడు అంటూ ఉంటాను అన్నమాట, ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, రెస్ట్ అనేది ఉండట్లేదు అని. సో ఈ పెళ్లి రోజు పుణ్యమా అని చెప్పి నాకు గిన్నెలతో ఏం బాధ లేక, వంట పని లేక, ఏది లేకుండా ఉండాలి అని చెప్పి మా వారైతే రిసార్ట్ బుక్ చేసి సర్ప్రైజ్గా అక్కడికైతే తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ రిసార్ట్లో 2 days ఉన్నాము. ఈ 2 days మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎన్ని ఫన్ యాక్టివిటీస్ చేసాము, అండ్ మేమేమి ఇక్కడ అంటే ఇలాగా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎలా ఉంటుంది, రేట్ ఎంత, అకామిడేషన్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అవన్నీ అయితే నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది. చాలా ఫన్ అయితే ఉంది. మిస్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ఇది సో మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 40 minutes జర్నీలో మనకి రిసార్ట్ అయితే ఉందన్నమాట. సో మేము బండి మీద వచ్చేసాము. అండ్ ఎంట్రన్స్ అయితే బాగుంది, మొత్తం మొక్కలు ఉంది. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, రిసార్ట్ అంటే ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, బెంగళూరులో నీళ్ళు లేవు, వీళ్ళ యాక్టివిటీస్కి నీళ్ళు ఎలా తెస్తారా అనుకున్నాను. సో ఏం జరిగిందో మీరే చూడండి. సో ఎంట్రీ అయిపోయాము. సో ఫుల్ గ్రీనరీతో చాలా బాగా అనిపించింది ఫస్ట్ చూడగానే. బట్ కొంచెం వెళ్తూ ఉంటే పొట్ల కింద జనాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. నా ఒపీనియన్లో రిసార్ట్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎవ్వరు ఉండరు అని నేను అనుకున్నాను. కానీ సంతలాగే ఉంది. రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు జాతరలాగా ఉంది ఇక్కడ కూడా. చూడండి, ఫుల్ పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది వీకెండ్ అవ్వడం వల్ల. అందులోని బెంగళూరు వాళ్ళకి నిన్న ఫ్రైడే కూడా లీవ్ మాట, ఎలక్షన్స్ అవడం వల్ల హాలిడే ఇచ్చారు. సో కొంచెం ముందుకెళ్తే ఇలా ఒక టేబుల్ దగ్గర ఒక అక్క అన్న ఉంటారన్నమాట. వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారా, ఇక్కడ బుక్ చేసుకున్నారా అని. ఎంట్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంట్రీ నేమ్ రాసుకొని మనతో సంతకం తీసుకుంటారు. అండ్ ఆ తర్వాత రిసెప్షన్ దగ్గరికి వెళ్ళమంటారు. ఇక్కడ ఇంకో చిన్న సైజ్ జాతర అన్నమాట. లైన్లో నించొని మొత్తానికి మన స్లాట్ అయితే వచ్చింది. వీళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసి మనకు రూమ్ అయితే అలొకేట్ చేస్తారు. అండ్ ఇది మ్యాంగో మిస్ట్ అంటే మామిడి పళ్ళుకు సంబంధించినట్టు థీమ్ మాట. సో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క మామిడి పండు పేరు పెట్టారు. అదేమో మల్లిక రూమ్ మాట. అక్కడికైతే ఒక హౌస్ కీపింగ్ అబ్బాయిని ఇచ్చి పంపించారు. వెళ్తున్నాము. వెల్కమ్ టు అవర్ రూమ్. చాలా చిన్నగా క్యూట్ గా భలే ఉంది. పెంకిటిల్లులో ఏమంటారు, విలేజ్ వైబ్ వచ్చింది. కాకపోతే బయట మాత్రం జాతర వైబ్ సంతలాగా ఉంది. అండ్ బెడ్, ఒక ఏసీ, అక్కడ వాష్రూమ్, ఇక్కడ ఒక టేబుల్, ఇలా మిర్రర్ ఇచ్చారు. అండ్ దాంతో పాటు ఇక్కడ 2 చైర్స్, టీపాయ్, అండ్ ఇక్కడ మనకి కెటల్, కప్స్, కాఫీ తాగాలనుకుంటే కాఫీ మిక్స్ ఇవన్నీ ఇచ్చారన్నమాట. పాల పౌడర్ ఇదంతా చాలు ఒక రోజు ఎంజాయ్ చేయడానికి ఇది. అండ్ పరుగు అయితే ఎంత బాగుందో, హాయిగా. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారన్నమాట. అంటే అక్కడ ఒక హట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. సో ఇలా టోకెన్స్ ఇస్తారు. సో మా ఇద్దరికి డబ్బులు కడితే మా బుడ్డోడికి ఫ్రీ మాట. సో 8 years బిలో వాళ్ళకి టికెట్ ఉండదు అనుకుంటా. సో వీడికైతే మేము తీసుకోలేదు. సో ఎవరికి ఏది కావాలంటే అది. అక్కడ మొజిటోస్, షుగర్ కేన్ జ్యూస్, మ్యాంగో ఇవన్నీ ఉన్నాయి. సో నేను షుగర్ కేన్ మొజిటో కొత్తగా ఉందని చెప్పి తీసుకున్నా. టేస్ట్ కూడా అలాగే కొంచెం కొత్తగా వింతగా ఉంది మాట. అండ్ నా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సిప్కి అయితే ఏమో అర్థం కాలేదు ఏం తాగుతున్నాను అని. తర్వాత కొంచెం
గ్యాప్ ఇచ్చి తాగాను, అప్పుడు నచ్చింది. అండ్ ఇంక ఇది అయిపోయిన తర్వాత ఫన్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేసేసాము. చిన్న పిల్లలకి అంటే మనోడు ఏజ్ ఉన్న ఈ పిల్లలకైతే అన్ని ఎక్కువ యాక్టివిటీస్ అయితే ఏం లేవు. జస్ట్ ట్రంపోలియన్ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి ఉంది. బట్ మేము వాడిని చాలా విధాలుగా ట్రై చేసి మా కోసం టోకెన్స్ తీసుకొని వాడిని ఆడిపించాము. ఎందుకంటే పిల్లల్ని ఫస్ట్ వాళ్ళ మనోభావాల్ని మనం సాటిస్ఫై చెయ్యకపోతే ఇంకా ఆ రోజు మనకి ఎక్కడో నరకం ఎలా ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం మనకి నరకం చూపిస్తారు. సో మేము ఏ యాక్టివిటీ చేయడానికి వెళ్ళినా ఫస్ట్ అయితే జున్నుతోనే ఆడిపించేవాళ్ళం, ఆ తర్వాత మేము చేసేవాళ్ళమాట. సో దానివల్ల మాకు ఈ 2 days అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్గా అయిపోయింది. లేదంటే ఎందుకు వెళ్ళాంరా బాబు అనేలా చేస్తారు పిల్లలు. నేను స్టార్ట్ చేసిన యాక్టివిటీస్లో ఫస్ట్ ఇదే మాట, బుల్ రైడ్. ఫస్ట్ దున్నపోతు మీదకి ఎక్కేసాను. అందరూ చేసేస్తుంటే ఈజీగానే అనిపించింది, పర్లేదు నేనే ఎక్కేస్తానని మా వారి కన్నా ముందు ఎక్కేసాను అనమాట. ఫస్ట్ బాగానే జాయిగా తీసుకెళ్తున్నట్టు అనిపించింది. తర్వాత స్టార్ట్ అయిందమ్మా అసలైన ప్రభావం అంతా. రుబ్రాల్లో తిప్పినట్టు తిప్పి పారేసింది. స్లోగా స్టార్ట్ చేస్తాడు ఆపరేటరుడు, మెల్లిగా తిప్పడం. చూడండి ఎలా పడిపోతానో. సో నాది అయిపోయింది కదా, ఇప్పుడు మా వారు స్టార్ట్ చేశారు. సో నన్ను చూసి కొన్ని ఏమో టిప్స్ ట్రిక్స్ పట్టుకొని వెళ్ళారు, ఎలా ఉంటారో చూద్దాము. అంతే 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 చాలా నాన్న బిగిసిపోయారా. నాన్న చూడు, నాన్న చదువుతున్నారు. గట్టిగా అంటే పట్టుకో. అబ్బా సూపర్ రా, నాన్నున్నారు బానే. చూడండి మీకోసం క్లిప్ కొంచెం స్లో మోషన్లో పెట్టాను. యాక్చువల్గా మా వారు పడిన పొజిషన్ అయితే చాలా రాంగ్. దాని హెడ్ చాలా హార్డ్గా ఉందన్నమాట. కొన్ని ప్రికాషన్స్ కనుక తీసుకోకపోతే తలకాయకి తగిలి పగిలిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. వరకు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము, చూస్తున్నారు కదా బుల్ రైడ్, ఇంకా చౌహాన్తో బాణము ఇదంతా. సో బాగుంది, చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మేము కూడా చిన్నపిల్లలం అయిపోయి ఆడుకుంటున్నాము. చూడండి 360 సైకిల్ కూడా ఉంది మాట. చెయ్యాలని ఉంది కానీ ఎక్కడో చిన్న భయం ఉంది. అండ్ అలాగే ఇక్కడ హ్యూమన్ ఫోజ్ బాల్ ఇది కూడా ఉంది. అండ్ అలాగే బంగీ రన్ ఒకటి ఉంది. అండ్ అలాగే క్రేజీ స్పిన్నర్ ఇది ఒకటి ఉంది. నా కొడుకు ట్రై చేస్తున్నాడు. ఇది గట్టిగా పట్టుకో. మళ్ళీ సూపర్. ఏం కాలే. చవన్ జాగ్రత్త, నాన్న వచ్చేస్తాడు ఇప్పుడు. చిన్నోడివి కదా అందుకే అవ్వదు. ఇంకో అటు ఇప్పుడు చూసే యాక్టివిటీ అయితే అమ్మ ఇది చాలా డేంజర్ అండ్ రిస్కీ కూడా. బయట నుండి చూసేటప్పుడు భలే ఉందని అనుకుంటాము, ఇంకా తలకిందలకి పైకిందకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఊపిరి సరిగ్గా ఆడదు, నోరు తడి ఆరిపోతూ ఉంటుంది. యాక్చువల్గా జున్నుకి వెళ్ళలేదు, మేమిద్దరం చూసుకుంటామండి, పంపండి వాడిని ఒక్కడిని ఇక్కడ వదిలేయడం ఇష్టం లేదంటే పంపించారు. కానీ వాడైతే చాలా భయపడ్డాడు. ఎలా అనిపించింది? మొత్తం వర్కౌట్ చేయక్కర్లేదు, ఇలాంటివి రోజుకు 10 నిమిషాలు తొక్కితే చాలు మొత్తం కొవ్వుకి ఇవన్నీ కరిగిపోతాయి. సో బంకీర్ అన్నమాట. ఇది చౌహాన్, నేను ఇంకా మా వారు ముగ్గురం ఆడాము. కానీ ఏదైతే క్లిప్ బాగుందో అదొకటే ఇన్సర్ట్ చేస్తున్నాను, ప్రతిదీ పెడితే వీడియో లెందీ అయిపోతుంది అని చెప్పి. అండ్ ఇది కూడా చాలా ఫన్ఫుల్ గేమ్, కాకపోతే పెయిన్ కూడా వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎలాస్టిక్ థ్రెడ్ అంతా మనం నడుముకే కడతారు. సో ఫోర్స్ చాలా ఉంటుంది. కొంచెం అల్పంగా బలం లేని వాళ్ళు ఆడితే కనుక వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది, కేర్ఫుల్. బాగుంది యాక్టివిటీ, చాలా బాగుంది యాక్టివిటీ కదా.
కానీ ఫుల్ స్వెట్. రన్ అయిపోయిన తర్వాత పక్కనే కొంచెం ఉయ్యాలు ఇలాగా ఉంటే రెస్ట్ తీసుకుంటున్నాం అన్నమాట. సో నాకు ఇదొక కాన్సెప్ట్ నచ్చింది. ప్రతి యాక్టివిటీ పక్కన ఇలా ఉయ్యాల పెట్టారు రెస్ట్ తీసుకోవడానికి. కొన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని ఫుడ్ తినడానికి వచ్చాము. ఇది బార్బిక్యూ కౌంటర్ అన్నమాట. బోట్ షికార్ కూడా ఉంది మాట. కాకపోతే జున్నుకి ఇక్కడ స్ట్రిక్ట్గా ఎలో లేదు. సో ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు. సో అందుకోసమే మేము దానికి వెళ్ళలేదు. సో అలా కొన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని ఆ బోట్ రైడ్ పక్క నుంచి మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఫుడ్ కౌంటర్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇదొక మంచి ప్లేస్. ఈ కంప్లీట్ రిసార్ట్కి ప్రతి ఒక్కరు ఇక్కడ ఫొటోస్ తీసుకోవడము, మంచిగా వీడియోస్ తీసుకోవడము అన్నీ చాలా జరుగుతాయి. అండ్ అది కూడా ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది అన్నమాట. అండ్ అక్కడ నుంచి మనం ఫుడ్ కోర్ట్లోకి ఎంటర్ అవుతాము. అండ్ ఇది లైవ్ కౌంటర్ అన్నమాట. సో అన్ని స్టేట్స్ పీపుల్ వస్తారు కాబట్టి అన్ని స్టేట్స్కి రిలేటెడ్ ఫుడ్స్ అయితే ఉంటాయి. పానీపూరి, దహీపూరి, కొన్ని ఫుడ్స్ అయితే నార్త్ ఇండియన్కి కోసం పెట్టినట్టే ఉంది మాట. ఆబ్వియస్గా బెంగళూరులో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. సో ఐటీ ఫీల్డ్లో కాబట్టి వాళ్ళు ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళని అడ్రస్ చేస్తూ ఎక్కువ యాక్టివిటీస్ ఎక్కువ ఫుడ్ వాళ్ళకి రిలేటెడే ఉన్నాయి. అండ్ పానీపూరి, దహీపూరి, దహీ చాట్ ఇవన్నీ మనకి కొత్త ఏం కాదు కదా. సో అందుకోసమే అవి అంతగా ఏమీ టేస్ట్ చేయలేదు. అండ్ ఈ చైనీస్ సూప్ అయితే తీసుకున్నాను. బాగుంది. కొంచెం థిక్గా, అంటే సూప్ అంటే కొంచెం మనకి కన్సిస్టెన్సీ చాలా లూజ్గా ఉంటుంది కదా. సో ఇది అలా లేదు. 2 కాళ్ళు వేసి ఇచ్చాడండి ఆ నూడిల్స్. అండ్ ఇదొకటి చికెన్ డిఫరెంట్గా టేస్ట్ అనిపించింది. మేమైతే ఒక 2-3 కప్పులు తీసుకున్నాము. ఇదంతా ఎలా అంటే ఫస్ట్ స్టార్టర్ లాగమాట. సో మనకి లోపల కూడా డైనింగ్ ఏరియా ఉంది. అక్కడ కూర్చోవచ్చు, బయట కూడా కూర్చోవచ్చు. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని తినచ్చు. రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. అండ్ చెప్పాను కదా మినీ జాతర అన్నమాట. పర్సనల్ ఫొటోస్, పిక్స్ తీసుకుంటే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నామని అనిపిస్తుంది. కానీ రియాలిటీలో మాత్రం అక్కడ జాతరలా ఉంటుంది అన్నమాట. ఎవరు ఎటు వెళ్తున్నారు, ఎవరు ఎక్కడికి వస్తున్నారు. ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే చెప్పనక్కర్లేదు, పుష్కరాల్లో స్నానం చేసినట్టే. అండ్ అలాగే ఇక్కడ వుడ్ ఫైడ్ పిజ్జా కూడా ఉంది అన్నమాట. సో మేము ఇదేమీ అంతగా ఎగబడైతే ఏం తినలేదు. ఒక పీస్ 1/3 చేసుకున్నాం అన్నమాట. బట్ చాలామంది చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అండ్ ఇంకా మెయిన్ కోర్స్కి వస్తే నాన్ వెజ్ ప్లస్ వెజ్ 2 మిక్స్ ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చౌహాన్కి అయితే పన్నీర్ కర్రీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మా వారు నేను బాగా ఎంజాయ్ చేసి తినింది ఏదన్నా ఉంది అంటే అది ఫిష్ ఫ్రై. అది మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్గా డెజర్ట్ మాట. చాలా టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, ఇంకా రోల్స్, ఇంకా ఏమంటారు కేక్లు. అబ్బాయి ఎన్ని కేకులు పెట్టారో. మా ఓడేదో చిన్నది కొరికాడు, అంతే వదిలేశాడు. ఇంకా అది ఎందుకు తెచ్చానో అనిపించింది. ప్లేట్ వేస్ట్. అంటే ఫుడ్ టేస్ట్ బాగుంది కానీ అన్నీ వెరైటీస్ ఉంటే ఆబ్వియస్గా ఫుడ్ వేస్ట్ అవుతుందనే చెప్పాలి. అండ్ ఆ తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ రింగ్స్ వేస్తే ఏంటంటే ఇంకొన్ని ఎక్స్ట్రా కూపన్స్ వస్తాయి. సో మనం ఇంకా ఫన్ యాక్టివిటీస్ ఆడుకోవచ్చు. ట్రై చేసాం కానీ అది ఆబ్వియస్లీ ఎప్పుడో ఎవరికో అదృష్టం ఉంటే కానీ పడదు. అండ్ అలాగే మాకు ఇక్కడ పడలేదు. అండ్ ఇక్కడ ఈ రిసార్ట్లో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక ఫేవరెట్ స్పాట్ అయితే ఉంది. అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వాటర్లో ఇలాగా వీల్స్తో అది పెట్టారు. కిందన డక్కలు, స్వాన్స్ అవి ఉన్నాయి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ చౌహాన్ నేను కొంచెం అయితే ఇక్కడ ఎంజాయ్ చేశాము. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాట ఈ ఫిష్ బా చేయించుకోవడము. ఫస్ట్ కాళ్ళు పట్టడానికి చాలా భయపడి ఆలోచించి పెట్టుకున్నాను. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళైతే నా యాషాలు చూసి చాలా నవ్వారు. ఏం కాదు, మాకు ఫస్ట్లో అలాగే అనిపించిందని. ఇంకా నా ముందున నా పక్కన కూర్చున్న వాళ్ళకైతే అసలు సోయలేదు. కాళ్ళు పెట్టి ఇంకా అలాగ వదిలేసారు అంతే. నాకు మాత్రం నేను కదపకుండా ఒక 1/2 నిమిషం కూడా కాళ్ళు అందులో పెట్టలేదు. తీస్తూ పెడుతూ ఇలా చేశానమాట. బట్ తర్వాత కొంచెం అలవాటు పడ్డాను. వాళ్ళు ఈలోపే టైం అయిపోయింది, ఇంకా తీసేయండి కాళ్ళు అన్నారు. ఇంకా ఆ తర్వాత రూమ్కి వచ్చామన్నమాట. రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందామని మా రూమ్ పక్కనే ఇలా ఉయ్యాల ఉంది. చౌహాన్ నా పక్కన లేడు, మా వారు నా పక్కన లేరు. ఒక్క అరగంట నా టైం ఎలా అంటే చిన్నప్పుడు స్కూల్లో జ్ఞాపకాలు, కొబ్బరి చెట్టు కాదు, జామ చెట్టుకి ఉయ్యాలు కట్టుకొని ఊగడాలు, ఇలా ప్రతి
ప్రతి మూమెంట్ రీకలెక్ట్ అయిందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మళ్ళీ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ చిన్న. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు నాకు పెళ్లి రోజుకి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఇంకా మళ్ళీ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాము. ఇక్కడైతే ర్యాబిట్స్ అన్నీ చాలా ఉన్నాయి. చౌహాన్ అయితే కొంతసేపు ఇక్కడ ఆడుకున్నాడు. అండ్ ఆ తర్వాత కొన్ని బ్రెయిన్ గేమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి నాకు కొంచెం కష్టం మాట, బ్రెయిన్ వాడి చేసేవి. అందుకని నేనేం ఆడలేదు, మా వారు బాగా ఆడారు. సో ఇలా మీరు చూస్తున్నారు కదా, చాలా యాక్టివిటీస్ ఇండోర్ అండ్ అవుట్డోర్ అయితే ఉన్నాయి. సో ఫుల్గా ఎంజాయ్ చేసాము. మేము ఎన్ని అయితే గేమ్స్ ఆడామో చౌహాన్ కూడా అన్ని మోస్ట్లీ మా ఎనర్జీతో వాడి ఎనర్జీ మ్యాచ్ చేయడానికి ట్రై చేశాడు. వాడు విన్ అయ్యాడు. మా ఎనర్జీ డ్రాప్ అయిన తప్ప వాడు ఫుల్ ఆన్ ఎనర్జీలో ఉన్నాడు. ఇంకా ఆడుకుందాం అన్నట్టుగానే ఉన్నాడు. సో మా వారు అయితే ఈ విషయంలో చాలా హ్యాపీ మాట. మేము ఎంజాయ్ చేయాలనుకున్నారు. సో మేము ఫుల్లీ ఎంజాయ్ చేసాము. అది అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. మా వారిని మాకు వీడియోలు తీస్తే మేమిద్దరం రెస్ట్ తీసుకున్నాం. మా రూమ్ ముందు వ్యూ అయితే ఇలా ఉంది. ఈవినింగ్ అయ్యాక ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ మా రూమ్ దగ్గరలోనే మిస్ట్ డాన్స్ ఉంది మాట. సో సాంగ్స్ వినపడితే ఊరికే అలా చూద్దామని వెళ్ళాము. ఇది 2 టైమింగ్స్లో అవుతుంది. ఈవినింగ్ 4కి ఒకసారి అవుతుంది అండ్ ఆ తర్వాత 6కి ఒకసారి అవుతుంది అన్నమాట. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఏజ్ ఇవన్నీ పక్కన పెట్టేసి వర్క్ టెన్షన్ ఇవి ఏమీ లేకుండా భలే ఎంజాయ్ చేశారు. మేము ఇప్పుడు ఏదో చిన్నగా చేసాం కానీ అందరినీ అబ్జర్వ్ చేశాను అనమాట. ఎవరు ఎలా చేస్తున్నారు, ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి. మేము ఈ టైంకి రెడీగా లేము, ఎందుకంటే మేము డ్రెస్సెస్ అవి మార్చుకోలేదు, తడిచిపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి జస్ట్ ఊరికే చిన్నగా అలా చూసి వచ్చేసాము. ఇలా యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. స్విమ్మింగ్ పూల్ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి సపరేట్గా అండ్ పెద్దవాళ్ళకి సపరేట్గా అలా 3 టైప్స్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అంటే వాటర్ లెవెల్నే మార్చారన్నమాట. సో చౌహాన్కి ఇది ఫస్ట్ టైం. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ కొంచెం భయపడ్డాడు కానీ ఇంకా ఆ తర్వాత మేము ఒక 2 hours 3 hours స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నాము. అండ్ వాడికి అంత బాగా నచ్చింది అన్నమాట. సో రెగ్యులర్గా వెళ్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కానీ కోల్డ్ అది అని, సో వన్సే ఎప్పుడో ఒక్కసారి కదా అని చెప్పి మేము వాడిని ఫుల్గా అలౌ చేసాము. మేము వాడి పక్కనే ఉండి ఆడిపించాము. అండ్ ఇక్కడ ఫోన్ తెస్తే పడిపోతుంది కాబట్టి మేము చాలా వరకు షూట్ చేయలేదు. అండ్ ఈ టైంలోనే స్నాక్స్ కూడా ఇస్తారన్నమాట. టీ తాగే వాళ్ళకి టీ, కాఫీ తాగే వాళ్ళకి కాఫీ, లెమన్ టీ, ఇంకా అలా చాలా రకాలు ఉన్నాయి. అండ్ పకోడాస్, బజ్జీస్ ఇవన్నీ పెట్టారు. సో అందరూ ఓ పక్క ఇవి పూల్ డాన్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ అవి కూడా తిన్నారన్నమాట. సో మళ్ళీ ఒకసారి ఇక్కడికి వద్దాము అని అన్నాడు మా వాడు. సో అక్కడికి వచ్చాము. వాడు డాన్స్ చూడండి, నేనే షాక్ అయిపోయాను. సో చూస్తూనే చిన్నగా ఉండే మా జున్ను ఎంత పెద్దగా అయిపోతున్నాడు. అండ్ ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక 2.5 hours ఫుల్గా స్విమ్మింగ్ పూల్లో మిస్ట్ ట్రైన్లో ఫుల్గా ఎంజాయ్ చేసి ఇప్పుడు రూమ్కి వచ్చాము. ఫ్రెష్ అయ్యన్నమాట. సో ఇక్కడ పాలపిండి, బ్రూ పౌడర్ ఉంటే కాఫీ కలుపుకొని తాగుతున్నాను. అండ్ దీని తర్వాత మాకు అక్కడ లైవ్ బార్బిక్యూ ఉంది. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ తినేసి రెస్ట్ తీసుకోవడమే. సో ఇలా ఉంది నైట్ వ్యూ మా రూమ్ దగ్గర. అండ్ అక్కడక్కడ మీకు బల్బుల్లా కనిపిస్తున్నాయి కదా, అవి మ్యాంగోస్ మాట. దాని లోపల రియల్ కాదు, ప్లాస్టిక్ దాంట్లో లైట్లు పెట్టారు. ఎందుకంటే వీళ్ళ థీమ్ అది కదా, మ్యాంగో మిస్ట్ అని. సో చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. నైట్ టైం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మేము డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. ఇదంతా బార్బిక్యూ కౌంటర్ మాట. సో లైవ్ కౌంటరు, మనకి కుక్ చేసి ఇస్తారు. సో బార్బిక్యూ అయితే వచ్చేసింది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ బార్బిక్యూలో ఫ్రాన్స్ అయితే నాకు నచ్చదు, ఉడకలేనట్టు అనిపిస్తుంది ఎప్పుడు. సో స్టార్టర్ తినేసాము, ఇప్పుడు డిన్నర్ చేయడానికి. సో డిన్నర్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. చౌహాన్ అయితే నూడిల్స్ ఒకటే తింటానని తీసుకున్నాడు. అండ్ ఇక్కడ చిన్న క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అరేంజ్ చేశారన్నమాట అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ అలాగే సూప్స్, స్టార్టర్స్, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. ఇంకా చికెన్ కామన్, సో అది. అండ్ అలాగే డెజర్ట్స్ కూడా.
అండ్ చాలా లైట్గా తీసుకున్నాము. గోబీ ఫ్రై అది ఉంటే తీసుకున్నాను కానీ అంత బాగా కుక్ అవ్వలేదు. సో అది అటర్ ఫ్లాప్ అయింది. నూడిల్స్ కూడా ఏంటో అలాగా అంత మనం చేసుకునే నూడిల్స్లో ఏం లేవు మాట. సో నైట్ టైం డిన్నర్ అయితే అంతగా ఏం అనిపించలేదు, నాకు కొంచెం సోసోగా అనిపించింది. ఇది ఇప్పుడు మీరు చూసేది బార్ కౌంటర్ మాట. ఇక్కడ మనకి మాక్టైల్స్ అవి దొరుకుతాయి అండ్ అలాగే తాగే వాళ్ళకి మందు అది దొరుకుతుంది. యాక్చువల్గా ఇక్కడ కూడా మనకి కూపన్ చూపిస్తే ఫ్రీ డ్రింక్ ఇస్తారు. మాకు ఆ విషయం తెలియలేదు, నెక్స్ట్ రోజు తెలిసింది మార్నింగ్. మేము డబ్బులు పెట్టుకొని కొనుక్కొని తాగామాట. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఏం తాగుతున్నారులేండి. నాకు వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. అలాంటి ప్లేస్లో ఫస్ట్ టైం కదా వెళ్ళడం, కొంచెం ఏదోలా అనిపించింది. మేము బాగా తాగుతాం, కాకపోతే లైమ్ సోడా. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. అలా చూస్తా. అస్సలు ప్లాన్ ఏంటంటే మిడ్ నైట్ కేక్ తెచ్చుకొని కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. కానీ అసలు నిన్న తిరిగిన తిరుగుడికి ఓపికే లేదు మాట. సోయ లేకుండా పడుకున్నాం. సో కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాం, అది రెడీగా ఉంది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి తెచ్చుకొని కేక్ కట్ చేయాలి మార్నింగ్. సో ఫ్రెష్ అయిపోయామాట, రెడీ అయిపోయి కేక్ కట్ చేయడానికి వెళ్దాం అనుకుంటే ఈలోపు నాకు మా వారు సర్ప్రైజ్ ఇచ్చారు. డైమండ్ నోస్ పిన్ మాట. అసలు షాక్ అయిపోయాను. నేనే ఎప్పుడు సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాను మా వారికి, కానీ యాక్చువల్గా మా ఇంట్లో సర్ప్రైజెస్ ఇచ్చేదంటే మా వారు. అసలు ఆ థాట్ కూడా, అసలు ఆ టాపిక్ కూడా ఇంట్లోకి రానివ్వరు. అసలు నేను ఏమనుకుంటాను, ఏంటి ఏం అడగట్లేదు, ఏం కావాలి ఏం కొనాలి అని అనుకుంటాను, కానీ ఆ టైంకి సర్ప్రైజెస్ ఇస్తారన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే నాకు ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నారు రింగ్ టైప్ తీసుకో, ఆయనకి ఇష్టం అది చాలా. నేను అన్నాను కొంటే అది నాకు డైమండ్ది అయితేనే నేను పెట్టుకుంటా, లేకపోతే పెట్టుకుని అని ఎప్పుడో చెప్పా. సో అది గుర్తు పెట్టుకొని మా వారు కొనేసి ఇచ్చారు. సో ఐఎమ్ సో 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 హ్యాపీ. నేనేం గిఫ్ట్ కొన్నానా అని మీరు అనుకోవచ్చు. మా వారు వేసుకున్న డ్రెస్ నేను కొనిందే. అండ్ అలాగే వాలెట్ ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నారు కానీ కొనుక్కోవట్లేదు. ఆయన కోసం ఆయన ఎప్పుడు ఏది కొనుక్కోరమాట. అండ్ అలాగే ఆయనకు ఉపయోగపడే ఆఫీస్కి తీసుకెళ్ళే లంచ్ బాక్స్ కూడా ఒకటి కొన్నాను. పట్టుకో. హ్యాపీ యానివర్సరీ టు us, హ్యాపీ యానివర్సరీ టు us. హ్యాపీ యానివర్సరీ. సో కేక్ కటింగ్ అది అయిపోయింది. ఇక్కడ నిన్న చూసారు కదా లైవ్ కౌంటర్, అక్కడే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అన్నమాట. చాలా టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాము. సో బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నా. సో మీకు ఆల్రెడీ షాపింగ్ బ్లాగ్ వీడియోలో చూపించాను కదా ఆ డ్రెస్. సో చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా కూడా ఉంది. కాకపోతే హెయిర్ స్టైల్ దానికి మ్యాచ్ అవ్వలేదు నాకు తెలుసు, కానీ నేను హెయిర్ లీవ్స్కి అంత పెద్ద ఫ్యాన్ అయితే కాదు. మోస్ట్లీ జడ వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ ఇది కూడా చేసా ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది, కొంచెం భయం వేసింది కూడా. సో డే 2లో యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేసాము. ఇలాంటి యాక్టివిటీస్ ఇప్పుడు చూస్తున్నారు కదా మా వారు చేస్తున్నారు, అవన్నీ చాలా ఈజీగా చేసేసాను. నేనైతే చాలా భయపడి అట్లీస్ట్ నేను ట్రై కూడా చేయలేదు. అండ్ అన్ని క్లిప్స్ కూడా నేను ఇన్సర్ట్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది అని చెప్పి. అండ్ ఇలాంటివి మీరు ఇక్కడ పర్సనల్గా వచ్చి ఎంజాయ్ చేస్తేనే ఆ థ్రిల్ కూడా చాలా బాగుంటుంది. బెంగళూరులో ఎవరైతే స్టే చేస్తున్నారో వెళ్ళొచ్చు, ఇయర్లీ వన్స్ ఇలా విజిట్ చేయొచ్చు. అండ్ మేము ముందు రోజు కూడా ఇక్కడ ఉన్నాం కదా, దానికి వచ్చే రూమ్ బుక్ చేసుకోవాలి మొత్తం ప్యాకేజ్. అండ్ నెక్స్ట్ డే మేము డే అవుట్ తీసుకున్నాము. డే అవుట్ వచ్చేసి పర్ హెడ్ 1700 మాట. సో రిమైనింగ్ ముందు రోజు ఏమేమైతే మనకి యాక్సెస్ ఇచ్చారో అవన్నీ ఇస్తారు.
అండ్ ముందు రోజుకి మేము కాటేజ్ బుక్ చేసుకున్నాం కదా, దానికి మొత్తం టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 8,000. సో మాకైతే వర్త్ అనిపించింది, బాగానే ఎంజాయ్ చేసాము. కాకపోతే ఫుడ్ ఇంకొంచెం మన స్టైల్ ఉండుంటే బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ డే కూపన్స్తో కూడా ఫిష్ పా చేయించుకున్నాం. మా వారి ఎక్స్ప్రెషన్స్ అయితే నేను నవ్వలేక చచ్చాను. చిన్న హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ యానివర్సరీ. చిన్న తమిళ్లో పెళ్లి రోజు శుభాకాంక్షలు. కొరియన్ లో పెళ్లి రోజు శుభాకాంక్షలు. చిన్న జపనీస్ లో పెళ్లి రోజు చైనీస్ లో పెళ్లి శుభాకాంక్షలు. చిన్న మలయాళంలో పెళ్లి రోజు శుభాకాంక్షలు. సో యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. యాక్చువల్గా అయితే డే అవుట్ తీసుకున్నా కూడా సరిపోతుంది, కాకపోతే రెస్ట్ ఉండదు, ఫుల్ ఇంకా కంటిన్యూస్గా అదే పనిగా మనం చేయాలి. సో మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా మెమరీస్ అయితే ఫిల్ చేసేసుకున్నాము. మాకు చౌహాన్ అయితే స్టిల్ వాడు ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసి చాలా రోజులు అయిపోయినా కానీ ఇంకా రిసార్ట్ అంటున్నాడు. సో ఫైనల్గా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా హోమ్ టైం అన్నమాట. అండ్ డే 2లో కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర 3 hours ఎంజాయ్ చేసాం. చౌహాన్ అయితే ఫుల్గా ఆడుకున్నాడు. అండ్ ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్. యాక్చువల్గా వెళ్ళాలనిపించలేదు, ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. సో ఇలాంటివి లైఫ్లో ఒకసారన్నా ఎంజాయ్ చేయాలండి. మనం కష్టపడుతున్న దానికి ఇది వర్త్. రెస్ట్ తీసుకోవడము, టైం స్పెండ్ చేయడము, ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అవ్వడము, ఇదంతా వర్త్ మాట. సో మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈవినింగ్ మనకు డే అవుట్ తీసుకుంటే ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. స్నాక్స్ తిని టీ తాగి ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఎలా అనిపించిందండి మా ఈ వ్లాగ్, మా యానివర్సరీ వ్లాగ్ మీకు బాగా నచ్చిందా? మా వాడికైతే అసలు ఇంటికి రావడం ఇంట్రెస్ట్ లేదు, రాను అని ఏడుస్తున్నాడు. కానీ తప్పదు, ఆల్రెడీ 2 days ఉన్నాము, ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. వాట్, ఇక్కడే ఉంటావా? ఇంకే ఉండకూడదు, వాళ్ళు వెళ్ళిపోమన్నారు మనల్ని. అయిపోయింది 2 days, ఇంకెళ్ళిపోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.